మనకి డిసెంబర్ అనగానే ఏం గుర్తొచ్చింది? డిసెంబర్ అంటే ఏంటి? డిసెంబర్ నెల రాగానే ప్రతి వాళ్ళు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ హడావుడి స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ డిసెంబర్ నెలంతా కూడా 5 వారాలు ఉంటాయి. మీకు 5 వివిధ రకాలైనటువంటి క్రిస్మస్ సందేశాలని మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. చూద్దాం వాక్య భాగంలో నుంచి. మత్తయి సువార్త 2వ అధ్యాయం తీసుకున్నారా? మొదటి 11 వచనాలను నిదానంగా అర్థమయ్యేటట్టు జాగ్రత్తగా చదువు. ఫస్ట్ 11 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యోదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. కొద్ది నిమిషాలు మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఈ ఉదయకాలము దూర ప్రాంతాల్లో ఉండి లైవ్లో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీకు కూడా నేను అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి అందరికీ. హల్లెలూయా. కొద్ది నిమిషాలు విందాం, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు జన్మం అనేది చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రపంచంలో చాలామంది పుట్టారు, కోట్ల మంది పుట్టారు. ఎవరి పుట్టుకలో కూడా ప్రత్యేకత ఏమీ లేదు. కానీ యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావడం అనేది చాలా ప్రత్యేకమైంది. యేసు ప్రభువు జన్మించినప్పుడు చాలా సంభవాలు జరిగినాయి. ఈరోజు ఒక సంభవాన్ని ధ్యానం చేస్తాము. ఇక ప్రతి వారము కూడా యేసు ప్రభువు పుట్టినప్పుడు జరిగినటువంటి సంభవాలు, అంటే ఏమేం జరిగిందనే విషయాలు మనం ధ్యానం చేద్దామండి. యేసు ప్రభువు జన్మించాడు. యేసు ప్రభువు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు, 3 జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చారు. యెరూషలేములోనికి వచ్చి, యెరూషలేముని అప్పుడు హెరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు.
వచ్చి హేరోదురాజు ఇంటికి వెళ్ళారు. హేరోదురాజు ఇంటికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడా, ఈ ఇశ్రాయేలీయులను ప్రపంచములో అందరినీ పరిపాలన చేయబోయేవాడు పుడుతున్నాడు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడున్నాడు అని హేరోదురాజును అడిగాడు. హేరోదురాజును అడగగానే ఆయనకి కలవరం పుట్టిందంట. కలవరం పుట్టి, యూదుల రాజు పుట్టాడా, నాకు తెలియదు, ఎక్కడ పుట్టాడో మీరు వెళ్ళి కనుక్కొని రండి, మీరు పూజిస్తారు కదా, మీతో నేను కూడా వచ్చి ఆ యూదుల రాజుగా పుట్టిన వానిని పూజిస్తానని జ్ఞానులతో చెప్పాడు. జ్ఞానులు ఏం చేశారంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో కనుక్కున్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళారు. యేసు ప్రభుకి 3 బహుమానాలు ఇచ్చారు. ఒక ఆయన సాంబ్రాణి, ఒక ఆయన బంగారము, ఒక ఆయన బోళము. ఈ 3 బహుమానాలు ఇచ్చి ఆయనను పూజించారు. ఈ విషయాన్ని ధ్యానం చేద్దాము, వినండి. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అని ఇక్కడ చదువుకున్నాం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఎవరు, ఏ దేశాల నుండి వచ్చారు అంటే, ఆ జ్ఞానులు ఎవరో చరిత్ర మనకు చెబుతుంది. ఈ వచ్చినటువంటి జ్ఞానులండి 3 దేశాల నుండి వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి షేబా దేశము నుండి వచ్చాడు, రెండవ వ్యక్తి ఇథియోపియా దేశము నుండి వచ్చాడు, మూడవ వ్యక్తి పర్షియా దేశము నుండి వచ్చాడు. ఈ ముగ్గురు కూడా 3 వేరు దేశాల నుండి వచ్చి యెరూషలేములో కలుసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఏ దేశము, షేబా దేశము. షేబా దేశం అంటే ఈ రోజుల్లో ఒమన్, మస్కట్ అంటాం కదా, ఆ ఒమన్ దేశం. ఒమన్కి మస్కట్ రాజధాని. ఈ షేబా దేశం అంటే మస్కట్ ఒమన్ అన్నమాట. ఆ ఒమన్ దేశం నుంచి ఒక రాజు వచ్చాడు, ఒక జ్ఞాని. రెండవది ఇథియోపియా. ఇథియోపియా అంటే ఆఫ్రికా. ఆఫ్రికాలో నుండి ఒక ఆయన వచ్చాడు. మూడవది పెర్షియా. పెర్షియా అంటే ఇరాన్. ఈరోజు ఇరాన్ అని పిలువబడుతున్న దేశం. ఈ 3 దేశాల నుండి ముగ్గురు వచ్చారు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి బాగా. యేసు ప్రభు గారికి ముగ్గురు వచ్చారు. ఒక ఆయనేమో షేబ దేశం, ఇంకొక ఆయనేమో ఇథియోపియా, ఇంకొక ఆయనేమో పెర్షియా. ఈ 3 దేశాల నుండి యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చారు. ఇప్పుడు విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు
లేదా యూదుల రాజు, ఈ ప్రపంచాన్ని ఏలబోయేటువంటి వ్యక్తి యెరూషలేములో పుట్టిన సంగతి వీళ్ళకి ఎట్ట తెలుసు? అర్థమవుతుందా? వీళ్ళ దేశాలు ఎక్కడెక్కడో ఉన్నాయండి. వీరు ఏ ఏ దేశాల్లోనో ఉన్నారు. పొరుగు దేశాల్లో ఉన్న వాళ్ళకి, దూరదేశాల్లో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు యెరూషలేములో పుట్టాడన్న సంగతి ఎట్ట తెలుసు? యెరూషలేములో యేసయ్య పుట్టిన సంగతి అక్కడోళ్ళకే తెలియలా. మరి ఇంత దూరంలో వాళ్ళకి ఎలా తెలుసు అంటే, దానికి 2 బలమైన గుర్తులున్నాయి. ఈ ప్రపంచాన్ని ఏలబోయేటువంటి ఒక వ్యక్తి భూమి మీదకి రాబోతున్నాడని గ్రంథాలలో రాయబడింది. ఇన్ఫర్మేషన్ యాడుండిద్ది, సమాచారం యాడుండిద్ది, గ్రంథాలలో ఉండిద్ది. గ్రంథాలు చదివినప్పుడు ఆ గ్రంథాలు చెప్పే సారాంశము మనకు అర్థమైద్ది. గ్రంథం సంఖ్యలో పెట్టుకొని తిరిగితే అర్థం కాదండి. గ్రంథాలను చదవాలి. ఆ గ్రంథాలు చదివినప్పుడు ఆ రాయబడిన విషయాలు తెలుస్తాయి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే విషయాలు 2 చోట్ల రాయబడినాయి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆమేన్. అక్కడ ఏమని రాస్తుంది? నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అంటే ఇశ్రాయేలు దేశము. నక్షత్రం అంటే ప్రపంచాన్ని ఏలబోయేటువంటి వాడు. ఆ గ్రంథంలో ఏమని రాయబడింది? నక్షత్రము యాకోబులో ఉదయించునని ప్రవచనం రాయబడింది. వాళ్ళు చదువుతున్నారు కాబట్టి, రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి, ధ్యానం చేస్తున్నారు కాబట్టి, వారికి ఈ ప్రపంచాన్ని ఏలబోయేటువంటి నక్షత్రము అనగా, నక్షత్రం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు? స్టార్ అంటారు. వాళ్ళు స్టార్ అయితే, వాళ్ళు ఒక ప్రాంతానికి స్టార్ అయితే, ప్రపంచం మొత్తానికి యేసయ్య స్టార్. స్టార్ అంటే రకరకాల, నక్షత్రం అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒక అర్థం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని పాలించబోయేటువంటి ఏకైక వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడంట? యాకోబులో ఉదయిస్తాడు. యాకోబు అంటే ఏంటి? యాకోబు పాత పేరేంటి? యాకోబు మారు మనసు పొందిన తర్వాత, అంతకుముందు యాకోబు, మారు మనసు పొందినాక, రక్షణ పొందినాక ఏం పేరు? ఇశ్రాయేలు. అంటే యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు దేశము. ఇప్పుడు నక్షత్రం ఏడ పుట్టాలి? ఇశ్రాయేలు దేశంలో. వాళ్ళు జ్ఞానులు గనుక, చదువుకున్న వాళ్ళు గనుక, ఈ ప్రపంచాన్ని ఏలే రాజు అక్కడ పుడతాడన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అందువలన ఈ ముగ్గురు బయలుదేరి యేసు ప్రభువుని ఎత్తుక్కుంటూ వచ్చారు. యేసు ప్రభువుని ఎత్తుక్కుంటూ ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము వచ్చారు. యేసు ప్రభువుని ఎత్తుక్కుంటూ యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి రావటం వెనక మన కారణం ఏంటంటే, రాజులు అనేటువంటి వాళ్ళు రాజధానిలో ఉంటారు. రాజు ఆడుంటాడు,
రాజధానిలో ఉంటాడు. ఇశ్రాయేల్ రాజధాని ఏంటి? యెరూషలేము. యెరూషలేము కాబట్టి ఇప్పుడు రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడుండి ఉండాలి? యెరూషలేములో ఉండాలి అని యెరూషలేం వచ్చారు. యెరూషలేం వచ్చి నేరుగా హేరోదు రాజు ఇంటికి వెళ్ళిపోయారు. హేరోదు రాజు ఇంటికి వెళ్ళి హేరోదు రాజుని అడుగుతున్నారు. ఇప్పుడు హేరోదు రాజు ఇంటికి ఎందుకు వెళ్ళారు? యెరూషలేములో చాలామంది ఉన్నారు. యెరూషలేములో చాలా ఇళ్ళు ఉన్నాయి. ఎవరింటికి వెళ్ళకుండా హేరోదు రాజు ఇంటికి డైరెక్ట్గా ఎందుకు వెళ్ళారంటే, వీళ్ళు ఏమనుకున్నారంటే రాజుల ఇంట్లోనే పుడతాడు. ఇది మానవ జ్ఞానం కదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే పుట్టబోయేవాడు రాజు కదా, రాజుల ఇంట్లోనే పుడతాడని. అప్పుడు ఉన్నటువంటి హేరోదు రాజు ఇంటికి వెళ్ళి, ఏమయ్యా మీ ఇంట్లో ఈ మధ్య ఎవరన్నా పుట్టారా, ఈ మధ్యలో ఎవరన్నా పిల్లలు పుట్టారా అంటే ఎందుకని అడిగాడు. ఈ మధ్యలోనే యూదుల రాజు పుట్టాడని మాకు అర్థమైంది. ఆయన్ని పూజించడానికి వచ్చాము, ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఆయనే దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త అయినటువంటి వాడు. ఆయన్ని పూజించడానికి వచ్చామన్నారు. వినండి, చిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి టైంలో హేరోదు రాజు ఇంట్లో ఎవరు పోట్ల. ఆయన అడిగాడు, ఏమమ్మా మన ఇంటి పేరటి వాళ్ళల్లో, మన అంతఃపురం వాళ్ళల్లో ఈ మధ్య ఎవరైనా డెలివరీ అయ్యారా? కాలేదు. జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, ఎక్కడయా యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడా అని జ్ఞానులు అడుగుతున్నాడు. జ్ఞానులు అడుగుతుంటే ఈయనకి తెలియలా. ఎందుకు తెలియలా? గ్రంథాలు చదివిన వారికి విషయాలు తెలుస్తాయి, చదవనటువంటి వాడికి తెలియదు. అందుకని మీరు కూడా బైబిల్ చదివితే మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఎక్కడైనా అర్థం కాని విషయాలు ఉంటే మేం చెప్పేటప్పుడు అవి కూడా మీకు అర్థమైపోతాయి. అందుకని ఈ గ్రంథము గ్రంథాలకే రాజు. ఈ గ్రంథమును అందరము చదువుదుముగాక. చదవాలి, గ్రంథాన్ని చదవాలి. ఇప్పుడు హేరోదు రాజు వచ్చి టెన్షన్ పడిపోతున్నాడు. హేరోదు రాజు టెన్షన్ ఏంటంటే, రాజకుటుంబం మాది, రాజు పుడితే మా ఇంట్లో పుట్టాలి, మా ఇంట్లో కాకుండా ఎక్కడో పుట్టాడంటే ఇక నా రాజరికం పోయిద్దేనే అర్థం. మీకు అర్థమవుతుందా? హేరోదు రాజు ఏం ఆలోచించాడంటే, రాజును నేను, నా తర్వాత నా కుటుంబంలో వాళ్ళే రాజు అవ్వాలి, నా పిల్లలే రాజు అవ్వాలి, ఈ మధ్య నాకెవరూ పుట్టలేదు, రాజు పుట్టాడని వీళ్ళు వచ్చి చెబుతున్నారు అని వాళ్ళని పిలిచి వాళ్ళకి మర్యాదలు చేసి వాళ్ళని ఘనపరిచి, జ్ఞానులు కదండి, ఘనపరిచి వాళ్ళతో చెప్పాడంట, అయ్యలారా నేను కాస్త జ్ఞానం తక్కువని, ఆయన ఆడబుట్టాడో నాకు అర్థం కాలేదు, ఇన్ని విషయాలు మీకు తెలుసు కనుక సంగతి మీకు అర్థమైంది కనుక ఎక్కడ పుట్టాడో కూడా మీరే వెతుక్కొని కాస్త నాకు లొకేషన్ కనుక పెడితే, ఏ లొకేషను, యాడ పుట్టాడో ఆ లొకేషన్ పెడితే నేను కూడా వచ్చి
మీతో పాటు ఆయన్ని పూజిస్తానని హేరోదు రాజు చెప్పాడంట. చెప్పిన తర్వాత జ్ఞానులు వెళ్ళి, ఇటు రాజుకు కూడా తెలియలేదా? మరి రాజుకు తెలియకపోతే మనమే వెతుక్కుందాం పదమని ఆ జ్ఞానులు ముగ్గురు వెతుక్కుంటూ వెళ్ళారు. జ్ఞానులు ముగ్గురు వెతుక్కుంటూ వెళ్ళినాక హేరోదు రాజు ఏం చేశాడంటే, స్థానికంగా ఉన్న పండితులను పిలిచి, ఈ ఇశ్రాయేలు దేశాన్ని ఏలబోయే రాజు ఒక ఆయన పుడతాడంట, నిజమేనా అని అడిగాడు. అంటే తనకు తెలియదు. నిజమేనండి, నువ్వు రాజువి, కానీ నువ్వు టెంపరరీ. నువ్వు రాజువి, ఒక ప్రాంతానికి రాజువి. నువ్వు రాజువి, కొద్ది కాలానికి రాజువి. కానీ యావత్ ప్రపంచాన్ని యాలబోతున్నటువంటి రాజు ఈ భూమి మీద పుట్టబోతున్నాడు. అప్పుడు అడిగాడు, ఏ ఊర్లో పుడతాడని చెబుతున్నారు కదా, ఏ ఊర్లో పుడతాడంటే, వాళ్ళు గ్రంథాలు చదివి ఏ ఊర్లో పుడతాడో ఊరి పేరు కూడా చెప్పారండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. కొట్టో చప్పట్లో. అంటే ఈ మీకా గ్రంథం అనే గ్రంథంలో ఇశ్రాయేలీయులను ఏలబోయేటువంటి రాజు బెత్లెహేములో పుడతాడని రాయబడింది. బైబిల్ ఎంత సత్యం అండి! బైబిల్ ఎంత వాస్తవమైంది! బైబిల్ ఎంత సత్యమో మీరు గమనించండి. ఈ బైబిల్లో చిన్న పల్లెటూరు ఉంది, దాని పేరు బెత్లెహేము. చిన్న పల్లెటూరు. అక్కడ రాశాడు ఆ మాట, నీవు స్వల్ప గ్రామము. చిన్న ఊరంట. ఆ ఊరు గురించి దైవజనుడు రాస్తూ, నీవు స్వల్ప గ్రామమైనను నా ప్రజలను ఏలబోవు అధిపతి నీలో నుండి వస్తాడు. అంటే బెత్లెహేములోనే యేసయ్య పుడతాడని ఎప్పుడో రాశారంట. అప్పుడు బుడ్ల. ఈ మీకా గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వము 721లో రాశారండి. మీకా అనే భక్తుడు ఇశ్రాయేలీలు చెరకెళ్ళిన టైంలో ఉన్నాడు. ఇశ్రాయేలీలు చెరకి క్రీస్తుకు పూర్వం 722లో వెళ్ళారు. అంటే ఈ గ్రంథము యేసు ప్రభువు కంటే ముందు 721 సంవత్సరాల ముందు రాయబడింది. అంటే యేసు ప్రభువు భూమి మీదకి వస్తాడని, బెత్లెహేములోనే పుడతాడని ముందే బైబిల్ చెబుతుంది. హల్లెలూయా! ఈ బైబిలు సత్యమండి. బైబిల్లో ఉన్న ప్రవచనాలు సత్యము. భవిష్యత్తులో ఎవరైనా పుట్టబోయే విషయం ఎవరికీ తెలియదు. కానీ బైబిలు కొన్ని వందల సంవత్సరాల ముందే యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి చెప్పింది. చెప్పడమే కాకుండా ఏ ఊర్లో పుడతాడో కూడా చెప్పిందంట. అప్పుడు హేరోదు రాజు అందరిని పిలిచి అడిగాడు, ఈ లోకాన్ని ఏలే రాజు పుడతాడా
పుడతాడండి. ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడండి. బెత్లెహేములో పుడతాడని నీకెలా తెలుసు? మీకా గ్రంథం 5:2 రాయబడింది. ఇక జ్ఞానులు వెళ్ళిపోయారు. ఈయన అడ్రస్ చెప్పాడు జ్ఞానులకి? చెప్పలా. వాళ్ళు జ్ఞానులు కదా, వాళ్ళు బయటికి వెళ్ళి దేవుడు గైడెన్స్ ఇచ్చేసరికి వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి యేసు ప్రభువు ఏ ఇంట్లో జన్మించాడో, యేసు ప్రభువు పుట్టినటువంటి ఇల్లుని, ఆ అడ్రస్ని కనుక్కొని ఈ ముగ్గురు జ్ఞానులు కూడా యేసు ప్రభువు జన్మించినటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయనను కనుగొన్నారు. ఏం కనుక్కున్నారు వీళ్ళు? యేసుని కనుగొన్నారు. ఏమని కనుగొన్నారు? యేసు ప్రభువు దేవుడని కనుగొన్నారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎన్నో డిగ్రీలు చేసి, బీటెక్ ఎంటెక్ చేసి, ఎన్నో డిప్లొమాలు చేసి నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు కనుగొన్నావా? దట్ ఈస్ ద క్వశ్చన్. డూ యు నో ట్రూ గాడ్? నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుసా? నిజమైన దేవుడిని నువ్వు కనుక్కున్నావా? నువ్వు ఇంత చదువుకున్నావు కదా, దేవుడు ఎవరో నీకు తెలుసా? ఎక్కడెక్కడో ఉన్నటువంటి వీళ్ళు వచ్చి ఆయన కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారంటే, ఇదే బైబిల్ చెబుతుంది, దేవుడు ఎవరో వెతికితే వెతుకు వారికి దొరికే దేవుడు. దేవుడు ఎవరో తెలుసా? నువ్వు వెతకాలి, నువ్వు రీసెర్చ్ చేయాలి. మేం చెప్పినవి కూడా వినొద్దు, ఎవరు చెప్పినవి వినొద్దు. దేవుడు ఎవరు అని నీవు గనక రీసెర్చ్ చేస్తే, దేవుడు ఎవరని గనక నువ్వు వెతికితే, తిరిగి 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 ప్రపంచమంతా తిరిగి యేసు యొద్దకు రావాలి. వీళ్ళు వెతికారు, రీసెర్చ్ చేశారు, నిజమైన దేవుడు అని కనుక్కున్నారు. కనుక్కొని మొత్తం మీద యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురని ఎలా తెలుసు? వాస్తవంగా బైబిల్లో లేదు, కానీ వీళ్ళు తెచ్చిన బహుమానాలు 3. బహుమానాలను బట్టి ముగ్గురని చెప్పారు. ఈ ముగ్గురు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 3 ఖండాలకు ప్రతినిధులు. ఎన్ని ఖండాలు? 3 ఖండాలు. సృష్టిలో మానవ జాతి ఎలా విస్తరించింది? ఆదాముకి 3 కొడుకులున్నారు, హాము, షేము, యాపేతు. ఈ ముగ్గురు కూడా 3 ఖండాలుగా తయారయ్యారు. హాము అనేటువంటి వ్యక్తి ఆఫ్రికా, షేము అనేటువంటి వ్యక్తి ఆసియా, యాపేతు అనే వ్యక్తి ఐరోపా. ఈ ముగ్గురు ద్వారానే ఈ ప్రపంచ మానవాళి విస్తరించడం జరిగింది. అయితే ఇప్పుడు జ్ఞానులు ఎంతమంది వచ్చారు? ఒక్కొక్క ఖండము నుంచి ఒక్కరు. అంటే ఇది ఏం తెలియజేస్తుంది? ఆఫ్రికా వాళ్ళకి యేసయ్యే దేవుడు, ఆసియా వాళ్ళకి యేసయ్యే దేవుడు, ఐరోపా వాళ్ళకి యేసయ్యే దేవుడు, మానవాళి అందరికీ యేసే దేవుడు. అర్థమవుతుందా? 3 ఖండాలకు ప్రతినిధులుగా మానవ జాతి 3 ఖండాలు ముగ్గురు ద్వారా వ్యాపించింది. 3 ఖండాలకి రిప్రజెంటేటివ్లుగా ఈ ముగ్గురు కూడా వచ్చారు.
ఈ ముగ్గురిని గురించినటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా ఈరోజు చెబుతాను, వినండి. జ్ఞానులు ముగ్గురు వచ్చారంటే అర్థం ఏంటి? 3 ఖండాలకి ప్రతినిధులు. ఏ దేశం నుంచి వచ్చారు? ఏ దేశం నుంచి వచ్చారు? ఒక ఆయనేమో షేబా, ఒక ఆయనేమో ఇథియోపియా, ఒక ఆయనేమో పర్షియా. ఈ 3 దేశాల నుండి ముగ్గురు వచ్చారు. అయితే వినండి, ఈ ముగ్గురు యేసయ్య దగ్గరికి వచ్చాడండి. షేబ దేశం నుంచి వచ్చాడే, ఆయన పేరు క్యాస్పర్. ఈ క్యాస్పర్ అనేటువంటి ఆయన షేబా దేశం నుండి వచ్చాడు. మీకు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ అన్నమాట. అంటే కళ్ళు తిరిగిపోయే విషయం చెబుతాను అర్థమైతే. ఈ జ్ఞాని ఏం పేరు? ఈయన పేరు క్యాస్పర్. ఎక్కడి నుంచి వచ్చాడు? శాపదేశం నుండి వచ్చాడు. శాపదేశం అంటే ఏంటి? ఇప్పుడు ఒమన్, మస్కట్, ఆ దేశం నుండి వచ్చాడు. అసలు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ దేశం నుండి వస్తారని బైబిల్లో ముందే రాసి ఉంది. ఇది చూపిస్తుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. షేబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా, షేబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా. హల్లెలూయా. అంటే షేబా నుండి ఏమొచ్చింది? షేబా నుండి ఎవరు వచ్చారు? క్యాస్పర్. అంటే ఈయన ఏం తెచ్చాడు? సామ్రాణి తెచ్చాడు. బైబిలే చెబుతుంది, షేబా నుండి వచ్చు సామ్రాణి నాకు ఎలా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. షేబా దేశము నుండి ఒంటెల మీద ఎక్కి నీ దగ్గరికి సామ్రాణి తీసుకొస్తారని ముందుగానే రాశారు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏమి తీసుకొచ్చారో రాశారుగా, సామ్రాణి అని రాశారా? ఏమి ఎక్కువస్తారో కూడా రాశారు, ఒంటి మీద ఎక్కువస్తారని. హల్లెలూయా. క్రిస్టమస్కి గ్రీటింగ్ కార్డులు వేస్తారు, చాలామంది గ్రీటింగ్ కార్డులు వేస్తారు, చాలామంది స్టార్లు పెడతారు, చాలామంది బొమ్మలు వేస్తారు. ఈ వేసిన బొమ్మల్లో జ్ఞానులు బొమ్మలు వేస్తారు. జ్ఞానులు గాడిద మీద ఎక్కినట్టు వేస్తారా? గుర్రం మీద ఎక్కినట్టు వేస్తారా? ఒంటెల మీద ఎక్కినట్టు వేస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. జ్ఞానుల బొమ్మలు దేని మీద ఉంటాయి? గుర్రం మీద ఎక్కొచ్చినట్టు ఉండవు, గాడిద మీద ఎక్కొచ్చినట్టు ఉండవు. దేని మీద ఎక్కొచ్చినట్టు ఉంటాయి? ఒంటి మీద ఎక్కొచ్చినట్టు. ఒంటి మీద ఎక్కొచ్చారని ఎవరు చూశారు? బైబిల్ చెప్పింది. స్తోత్రం. బైబిల్ చెప్పింది. కానుకలు తీసుకొని ఒంటెల మీద ఎక్కి నిన్ను పూజించడానికి వస్తారని ఆ దినాల్లోనే రాయబడింది. సరే, లోపలికి వద్దాం. ఫస్ట్ వచ్చినటువంటి ఆయన ఏ దేశం నుంచి వచ్చాడు? షేబ దేశం. షేబ దేశం ఆయన ఏ బహుమానం తెచ్చాడు? సామ్రాణి తెచ్చాడు. సామ్రాణి తెచ్చిన ఆయన పేరేంటి? క్యాస్పర్. ఈ క్యాస్పర్ అనేటువంటి ఆయన సామ్రాణి తీసుకొచ్చి లోపలికి తెచ్చి లోపల ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి పెట్టి తెరిచాడంట. చెప్పండి గట్టిగా, ఏం చేశాడు? గట్టిగా చెప్పండి. పాస్టర్ గారు ఏదో చెప్పబోతున్నట్టున్నారే అన్నట్టుగా ఉంది. ఏం తెరిచారు? మనం ఏం చెయ్యాలి? తాళం వేసి కూర్చోకూడదు. నువ్వు యేసయ్యని పూజించాలి అంటే, నువ్వు యేసయ్యని గణపరచాలి అంటే నీ పెట్టెను తెరిచి పెట్టెలో ఉన్నదాన్ని యేసయ్యకి బహుమానంగా ఇవ్వాలి, యేసయ్యకి కానుకగా ఇవ్వాలి. అదేంటి పాస్టర్ గారు, మా పెట్టె తెరిచి పెట్టెలో ఉన్నది యేసయ్యకి కానుకగా ఇస్తే మాకేమొచ్చిద్దని అనొచ్చు.
మీకేం వచ్చిద్దయ్యా అంటే, మీరు పెట్టె తెరిచి పెట్టెలోది యేసయ్యకి ఇస్తే యేసయ్య పరలోకాన్ని నీకు ఇస్తాడు. అర్థమైందా? ఈ ఫస్ట్ వ్యక్తి వచ్చి ఏమిచ్చాడు? పెట్టెను తెరిచి పెట్టెలో ఉన్నటువంటి సాంబ్రాణిని తీసి సాంబ్రాణిని యేసుక్రీస్తు వారికి బహుమానంగా ఇచ్చాడు. ఓకే. రెండో ఆయన ఇథియోపియా నుంచి వచ్చాడు. ఈయన పేరు మెల్కొయిర్. ఈ మెల్కొయిర్ అనేటువంటి ఆయన ఆఫ్రికా నుండి వచ్చాడు. ఇప్పుడు ప్రపంచం అంతటిలో కూడా ఫైనెస్ట్ గోల్డ్ దొరికేది ఆఫ్రికాలో. ప్రపంచంలో కల్తీ లేనటువంటి ఫైనెస్ట్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ దొరికేది ఎక్కడంటే ఆఫ్రికా. ఆఫ్రికా గోల్డ్కి ఫేమస్ అన్నమాట. అందుకని అక్కడున్న బంగారం తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి ఈ మెల్కొయిర్ అనేటువంటి ఆయన పెట్టెను విప్పి బంగారం యేసయ్య కానుగ్గా ఇచ్చాడంట. ఫస్ట్ ఆయన ఏమిచ్చాడు? సాంబ్రాణి ఇచ్చాడు. రెండో ఆయన ఏమిచ్చాడు? బంగారం ఇచ్చాడు. ఆ తర్వాత మూడో వ్యక్తి. ఈ మూడవ వ్యక్తి పేరు బెల్షాజర్. ఈ బెల్షాజర్ అనేటువంటి ఆయన పెర్షియా నుండి వచ్చాడు. పెర్షియా అంటే ఇరాన్. ఈ ఇరాన్లో ఏం దొరుకుతుంది అంటే బోళము దొరుకుతుంది. ఈ బోళాన్ని తెచ్చి పెట్టెను విప్పి యేసయ్యకి కానుకగా ఇచ్చాడు. ఓకే, అర్థమైందా? ముగ్గురు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఒక ఆయనేమో సాంబ్రాణి ఇచ్చాడు, ఒక ఆయనేమో బంగారం ఇచ్చాడు, ఒక ఆయనేమో బోళం ఇచ్చాడు. ముగ్గురు మూడు ఖండాలకు ప్రతినిధులుగా గుర్తు. ముగ్గురు మూడు గిఫ్ట్ని తెరిచి యేసయ్యకి ఇచ్చారు. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పమంటారా? ఈ మూడు కూడా అతి ఖరీదైన బహుమానాలు. దేవునికి చీపుది బహుమానం ఇవ్వకూడదు. గొప్పోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ డబ్బా ఇతర సెంపు తీసుకెళ్ళకూడదు. మీకు అర్థమైందా? గొప్పోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం బహుమానాలు ఇవ్వాలి? వీళ్ళు సాంబ్రాణి, బంగారము, బోళం ఇవన్నీ ఏంటనుకున్నారు? ఫైనెస్ట్ గిఫ్ట్స్ అన్నమాట. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఒక పరీక్ష వాస్తవంగా మీటింగ్ అయినాక ఎగ్జామ్ ఉందంట, మీకు ముందే పెడతాను ఆయన అంటే. హల్లెలూయా చెప్పండి. చెప్పండి. సాంబ్రాణి, బంగారము, మూడోది గోళమా? బోళం. అదేంటో చెప్తా మీకు, అదేంటో చెప్తా మీకు అర్థం కానిది ఏముంటుందో. మీకు నంబర్ 1 ఇన్ఫర్మేషన్ ఈ డిసెంబర్ నెలలో మీకు అన్నీ వచ్చేస్తాయి. స్తోత్రం. ఇప్పుడు సాంబ్రాణి, బంగారము, బోళము, ఈ మూడిట్లో ఖరీదైంది ఏంది చెప్పండి? ఈ మూడిట్లో ఖరీదైంది చెప్పాలి. నిజంగా చెప్పండి. మీ మైండ్లో ఉన్న చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే బంగారం ఖరీదైంది అనుకుంటే బంగారు పిచ్చోళ్ళు. ఈ బంగారం తర్వాత రెండు ఉన్నాయే, ఏంటి? సాంబ్రాణి, బోళం. బంగారం కంటే 100 రెట్లు కాస్ట్లీ. అంటే ఆ మూడిట్లో చీపు బంగారమే.
బంగారం కంటే సాంబ్రాణి, బోళము వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మీరు ఇక్కడ కాదు కానీ నేను ఒకసారి ఈ మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆగాను. మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆగితే నెక్స్ట్ ఫ్లైట్కి 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటలు అంతా చూస్తూ వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా సెంట్ షాపులే, ఎక్కడ చూసినా సెంటు కొందామని ఊరికే ఉన్నాం కదండి. వాళ్ళు కావాలనే ఫ్లైట్కి మధ్యలో గ్యాప్ పెడతారు. నువ్వు అటు ఇటు తిరుగుతావు, చోట ఉండవు, ఏదో ఒకటి కొంటావు. అది వాళ్ళ ప్లాన్. నేను వెళ్ళి అటు బంగారాలు ఉన్నాయి, డైమండ్స్ వజ్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నేను బంగారం అంతా చూసుకుంటూ వెళ్ళా, వజ్రాలన్నీ చూసుకుంటూ వెళ్ళా. ఇవన్నీ మనకెందుకులే, ఇంత దూరం వచ్చాం కాబట్టి చిన్న సెంటు బాటిల్ కొనుక్కెళ్దాంలే అని చెప్పి ఏది కొందామా చూస్తూ ఉన్నా. ఉంటే వాటిల్లో ఏదో ఒక సెంటు బాటిల్ కనపడి, నేను సెంటు పూసుకోనండి, మా పాస్టర్ గారు పోస్తూ ఉంటుంది. చిన్న గిఫ్ట్ అని అది చూడగానే ఆ మస్కట్ వచ్చింది. వాళ్ళు ముసుగేసుకొని ఉంటారు, ఇక్కడి నుండి ఇక్కడ దాకా మొత్తం ఏం కనపడదు, కళ్ళు వరకే. మనోళ్ళు ముసుగేస్తారు, ఎందుకు వేసినా కూడా తెలియదు. అట్టొచ్చారు స్ట్రిక్ట్. నేను దాన్ని చూసి ఇది ఎంత అని అడిగా. క్యాలిక్యులేటర్ తీసుకుంది, క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి ఎంత అని చెప్పింది. అది ఎంత చిన్న డబ్బా ఎంత అని చెబితే దాన్ని మన ఇండియా డబ్బుల్లో ఎంత అని క్యాలిక్యులేషన్ వేసా, 2 లక్షలన్నర. నేనేం చేశానంటే క్యాలిక్యులేషన్ వేసేటప్పుడు తప్పేమన్నా కొట్టానేమోనని, ఓ 0 ఎక్కువేమైనా పడిందేమోనని, 0 ఎక్కువైనా పడిందేమోనని మళ్ళీ అంతే వస్తుంది. అడిగా, ఇంత కాస్ట్లీది కొంటారా అని అడిగామని. హాలీవుడ్ యాక్టర్లు కొంటారా అంట. నెలకొండ వచ్చేస్తున్నా, ఏ మ్యాన్ కమ్ అంది. వెళ్ళాను. ఏంటి కొనవా అంటే, ఇటు పెట్టన్నా, వీఆర్ నాట్ హాలీవుడ్ యాక్టర్స్ అంత, మేము హాలీవుడ్. మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈ జ్ఞానులు తెచ్చినటువంటి బహుమానాలు వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, బెస్ట్ గిఫ్ట్స్ అన్నమాట. దేవునికి కూడా నువ్వు ఫస్ట్ అండ్ బెస్ట్ ఇవ్వాలి, మొదటిది ఇవ్వాలి, ఉన్నతమైనటువంటిది ఇవ్వాలి. దాని ద్వారా నువ్వు దేవుణ్ణి గణపరిచినట్టు. వినండి, టైం అయిపోతుంది. ఇప్పుడు టూకీగా చెబుతాను, వచ్చే వారం డీటెయిల్డ్గా చెబుతాను. సాంబ్రాణి తెచ్చాడు. సాంబ్రాణి ఎవరు వాడతారంటే, దేవుని మందిరములో యాజకులు వాడతాడు. సాంబ్రాణి ఎవరు వాడతారు? మందిరములో యాజకులు వాడతారు. అంటే సాంబ్రాణి ఎందుకు తెచ్చాడు? యేసు ప్రభువారు ఒక యాజకుడు, ఆ సంగతి తెలిసి తెచ్చాడు. యేసు ప్రభువారు హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడిగా కనబడతాడు. మన పక్షముగా విజ్ఞాపన చేయువాడు అంటే యేసయ్య ఒక యాజకుడు అని సాంబ్రాణి తెచ్చాడు. మరి బంగారం ఎందుకు తెచ్చాడు అంటే, బంగారము రాజరికానికి గుర్తు. రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు యేసయ్యే. ఇంకో మాట వింటారా? అసలు ఈ ప్రపంచంలో రాజాది రాజు, రాజులకు రాజు అని
యేసుకు తప్పెవ్వరికి పేరు. బంగారము దేనికి గుర్తంటే సింబల్ ఆఫ్ కింగ్షిప్, రాజరికానికి గుర్తు. రాజుగారికి బంగారపు కిరీటం పెడతారు. అంతేనా? మట్టిది పెడతారా? ప్లాస్టిక్ది పెడతారా? గోల్డ్ కింగ్షిప్కి గుర్తు. అంటే ఈ ప్రపంచాన్ని ఏలబోయే రాజుల రాజు యేసే అని బంగారం తెచ్చాడు. మూడవది ఉందే బోళం. ఇది ఇంకా కాస్ట్. బోళం అంటే ఏందనుకున్నారు? మెడిసిన్. ఈ బోళం ఏం చేస్తారంటే రాజులు చచ్చిపోయినప్పుడు, మామూలు కాదు, రాజులు చచ్చిపోయినప్పుడు ఈ బోళాన్నే ద్రావకం అంటారు, అంటే కెమికల్ అన్నమాట. ఈ బోళాన్ని నీళ్ళల్లో వేస్తే కరిగిపోయింది. చచ్చిపోతాడే మనిషి, చచ్చిపోయిన మనిషిని తీసుకొచ్చి ఈ ద్రావకంలో ముంచి నానబెడతారు. రెండు నెలలు, ఒక 70 రోజులు అందులో నానబెట్టేస్తే ఈ కెమికల్ అనేది, ద్రావకం అనేది బాడీలో నిండా నిండిపోయింది. ఆ తర్వాత బయటికి తీసి నార వస్త్రాన్ని తీసి లెనిన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా చుట్టి ప్యాక్ చేసి సమాధి చేస్తారు రాజుని. ఈ ద్రావకంలో ముంచి బోళంలో నానబెట్టి ఈ క్లాత్ కనుక జుట్టు పెడితే ఏమైందో తెలుసా? వాస్తవంగా డెడ్ బాడీ అనేది 4 రోజులు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకెట తెలుసు అంటారేమో, బైబిలే చెబుతుంది. లాజరు చచ్చిపోయినప్పుడు 4వ రోజు మోద్దీయమంటే ఏమన్నారు ఊళ్ళో వాళ్ళు? ఈరోజు వాసన వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చింది? అప్పటికే డీకంపోజిషన్ స్టార్ట్ అయింది, పురుగులు పట్టడం స్టార్ట్ అయింది, మెదడు కరిగిపోయి ముక్కుల్లో నుండి వచ్చేసింది, బాడీ అంతా పాడైపోయింది 4వ రోజు. అందుకని జ్ఞాపకార్థ కోట 3 రోజుల్లోనే పెడతారు, 4 రోజు దాకా కొంచెం. ఇప్పుడు ఏ మనిషి చచ్చిపోయినా అతన్ని 4వ రోజు బాడీ ఉండదు, పాడైపోయింది. కానీ ఈ బోళంలో ముంచి, బోళంలో నానబెట్టి పక్కన పెడితే 1000 సంవత్సరాలైనా కూడా ఆ బాడీ పాడవు. 1000 సంవత్సరాలు. మీరు ఈజిప్ట్ పిరమిడ్లు చూసి ఉంటారు. ఈజిప్ట్ పిరమిడ్లు ఏంటంటే, ఈజిప్ట్ రాజు చచ్చిపోయినప్పుడు ఆ ఈజిప్ట్ రాజుని ఈ బోళంలో ముంచి ఆ గుడ్డ చుడతారు. బోళములో చుట్టి ముంచి గుడ్డ చుట్టడాన్ని మమ్మిఫికేషన్ అంటారు. అందుకనే వాటిని మమ్మీస్ అంటారు. మమ్మీస్ అంటే ఏంటి? ఆ బోళములో ముంచి గుడ్డ చుడతారు. దాన్నే మమ్మిఫికేషన్ ప్రాసెస్ అంటారు. ఈ మమ్మిఫికేషన్ ప్రాసెస్ చేసి సమాధిలో పెట్టి సమాధిని కట్టారు. పిరమిడ్లు ఉన్నాయే, ఈ పిరమిడ్లు ఫరో సమాధులు అన్నమాట. పిరమిడ్ లోపల రాజుగారు చచ్చిపోయినప్పుడు ఆయన్ని లోపల పెట్టి ఆయన మీద కట్టిన సమాధే పిరమిడ్. ఆ పిరమిడ్లో 50,000 బంగారు వస్తువులు పెడతారు. కుర్చీలు పెడతారు, మంచాలు పెడతారు, గ్లాసులు పెడతారు, స్పూన్లు పెడతారు, టేబుల్ పెడతారు, విసనకర్ర పెడతారు, సోఫా పెడతారు. అన్నీ బంగారపుయే. ఎందుకు పెడతారంటే ఈ చనిపోయినటువంటి రాజు ఏదో ఒక రోజు లేస్తాడు, లేచి మళ్ళీ మనల్ని పాలిస్తాడు అని వాళ్ళ నమ్మకం. పిరమిడ్స్ అంటే ఏందనుకున్నారు? ఫరో అమరుడు, ఫరో చావులేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చచ్చిపోయినా మళ్ళీ లేచి
మన దేశాన్ని పాలిస్తాడని వాళ్ళ నమ్మకం. అందుకనే ప్రపంచంలోనే అత్యున్నతమైన పిరమిడ్స్, ప్రపంచ వింతలు, వండర్స్ అన్నమాట, 25 లక్షల రాళ్ళు పెట్టి కడతారు వాటిని. ఆ పిరమిడ్లో ఏముండిద్ది అనుకున్నారు? చచ్చిపోయిన ఫరో బాడీ ఉండిద్ది. ఆ బాడీని పెట్టి ఏం చేస్తారు? చుట్టూ కూడా బోల్డ్ వస్తువులు పెడతారు. ఎందుకు? ఆయన ఒక రోజు లేచి అవన్నిటిని వాడుకొని రెస్ట్ తీసుకొని ఆ పిరమిడ్లో నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్రపంచాన్ని పాలిస్తారని వాళ్ళ నమ్మకం. అంటే బోళం అనేది పునరుద్ధానానికి గుర్తు. అర్థమైంది? రెజరెక్షన్ గుర్తు, మళ్ళీ లేస్తారని. యేసు ప్రభువుకి బోళం ఎందుకు పూశారంటే యేసు మళ్ళీ లేస్తాడని. మీకు విషయం చెబుతా, వినండి. 4000 సంవత్సరాల కిందట ఫరోని పిరమిడ్లో పెట్టారు. ఈ రోజు వరకు కూడా ఫరో లెగవలేదు. బాడీ అయితే ఉంది, పాడవలా. మీరు ఇప్పుడు కూడా ఈజిప్ట్ వెళ్తే ఈజిప్ట్ మ్యూజియంలో $50 కనుక పే చేస్తే మిమ్మల్ని మమ్మీస్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ రోజు రామ్సెస్ II యొక్క మమ్మీ ఈ రోజు వరకు కూడా ఉంది. 2 సార్లు చూశాను నేను. పడవలా ఉంది కానీ లేగవలా. 1000 సంవత్సరాలు అయింది. అలా నమ్మకం ఏంటి? రాజుల రాజు, రాజాది రాజు లేస్తాడు, పాలిస్తాడని. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆ యేసుక్రీస్తు ఫరోని అనుకుంటున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? నిజమైన యేసయ్య చనిపోయినప్పుడు అరిమత యేసేపు, నికోదేము ఇద్దరు వచ్చి బోళాన్ని పూసి సమాధిలో పెట్టి, ఈయన నిజమైన దేవుడు, నిజమైన రాజు, పునరుద్ధానుడు ఈయనని చెప్పి మోతే సమాధికి వచ్చారండి. 4000 ఏళ్ళైనా ఫరో లెగవలేదు, కానీ 3వ రోజే యేసయ్య లేచాడు. అంటే ఏంటి? ఈ బహుమానాలు ఏం చెబుతున్నాయి? సాంబ్రాణి అనేది యేసయ్య యాజకుడు, నీకోసం ప్రార్థన చేసేది ఆయనే, నిన్ను పరలోకం తీసుకెళ్ళేది ఆయనే. బంగారం ఏం చేస్తుంది? రాజుల రాజు, ఈ ప్రపంచాన్ని పాలించబోయేటువంటి రాజు ఆయనే. బోళం ఏం చేస్తుంది? మరణాన్ని గెలిచేవాడు, పునరుద్ధానుడయ్యేవాడు యేసు అక్కడే. ఈ సంగతి ఎవరికి తెలిసిద్ది? ఈ సంగతి ఎవరికి తెలిసిద్ది? యేసు రాజులకు రాజని, యేసు ప్రధాన యాజకుడని, యేసు పునరుద్ధానుడని, మరణాన్ని జయిస్తాడని ఎవరికి తెలిసిద్దో తెలుసా? జ్ఞానులకు తెలుసుద్ది. ఈ ప్రపంచంలో జ్ఞానం గల్లవాడు ఎవరో తెలుసా? డిగ్రీ చేసినోడు కాదు, డిప్లొమా చేసినోడు కాదు, ఉన్నత చదువులు చదివినోడు కాదు, డబ్బు సంపాదించినోడు కాదు. ఈ ప్రపంచములో నిజమైన జ్ఞాని ఎవరంటే నిజమైన దేవుణ్ణి గుర్తించినవాడు. నిజమైన దేవుడు ఎవరో తెలుసా? ఈ ముగ్గురు వచ్చారు, పెట్టెలు తెరిచారా తెరవలేదా? తెరిచారా తెరవలేదా? ఈ 3 యేసయ్యకి బహుమానం ఇచ్చారు, ఇలేదా? ఇచ్చి ఏం చేశారమ్మా? ఆయనను ఎవరిని పూజియాలి? ఎవరిని పూజియాలి? జ్ఞానులు వెళ్ళినప్పుడు యేసయ్య అక్కడే ఉన్నాడు. జ్ఞానులు వెళ్ళినప్పుడు మరి అక్కడే ఉంది. జ్ఞానులు వెళ్ళినప్పుడు యేసేపు అక్కడ రాసి ఉండిద్ది. శిశువును ఆయన తల్లిని ఇద్దరిని చూశారు, బహుమానాలు ఇచ్చారు. కానీ మరియను పూజించలా, యేసుని పూజించారు. ఎందుకనగా యేసు పూజార్హుడు. నెబుకద్నెజరు అంటాడు,
షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా, మీరు సేవించుచున్న దేవుడు పూజార్హుడు. ఇప్పుడు పూజ అంటూ చేస్తే యేసయ్యకే చెయ్యాలి, దండం అంటూ పెడితే యేసయ్యకే పెట్టాలి, మొక్కడం అంటూ చేస్తే యేసయ్యకే మొక్కాలి. ఎందుకంటే ఆయన పూజార్హుడు. జ్ఞానులు నేర్పే పాఠము అది. ఇంకా డీటెయిల్డ్ విషయాలు చెప్తాను. ఇంకా నా మైండ్లో చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ క్యాస్పర్ అనేటువంటి ఆయన ఏ దేశం నుంచి వచ్చాడు? ఒమన్ దేశము ఇజ్రాయిల్ దేశానికి 3000 కిలోమీటర్లు. ఇంకొక ఆయన మెల్కోయిర్ ఇథియోపియా నుంచి వచ్చాడు. ఇథియోపియా ఇజ్రాయిల్ దేశానికి 4500 కిలోమీటర్లు. ఇంకొక ఆయన బెల్షాజర్ పెర్షియా నుంచి వచ్చాడు. పెర్షియా 2500 కిలోమీటర్లు. అంటే ఒక ఆయన 2500, ఒక ఆయన 3000, ఇంకొక ఆయన 4500 కిలోమీటర్ల నుండి యేసయ్య కాడికి వచ్చారు. నువ్వు 3000 కిలోమీటర్లు కాదు, 3 కిలోమీటర్ల నుంచి రాలేకపోతున్నావు. ఎంత దురదృష్టం. నీకు యేసయ్య వాల్యూ తెలియటిల్లా, యేసయ్య నీకేమైపోతున్నాడో తెలియటిల్లా. యేసు విలువ తెలిస్తే 1000 మైళ్ళ నుండి అయినా యేసు యుద్ధకు వచ్చుదువుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా కోసం విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడయ్యా, మమ్మల్ని ఏలబోయే రాజుల రాజు, మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైనటువంటి దేవుడవ తండ్రి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీవే నిజమైన దేవుడవని మిమ్మల్ని తెలుసుకోవటము, మిమ్మల్ని గుర్తించడము మా గొప్ప భాగ్యం నాయన. జ్ఞాని అంటే ఈ లోకంలో ఏదో చేసినోడు కాదు నాయన, రేడియో కనిపెట్టినోడు కాదు, టీవీ కనిపెట్టినోడు కాదు, సెల్ ఫోన్ కనిపెట్టినోడు కాదు. యేసయ్య ఎవరో కనిపెట్టినోడే నిజమైనటువంటి జ్ఞాని. అలాంటి జ్ఞానము మాకు ఇమ్మని యేసయ్య నామాన్ని అడుగుచున్నాము తండ్రి.